ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఉదయం 8:30 నుండి రాత్రి 8:30 లోపు ఈ వార్త మీరు ఎప్పుడైనా వింటారు. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు, అది మీకు ఆనందాన్ని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కలిగిస్తుందా లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా? అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే బంధాలను కాపాడుకోవటం కోసం ఎన్నిసార్లు రాజీ పడటానికైనా వీరు సిద్ధపడతారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే, మార్చి 4వ తేదీ మంగళవారం రోజు దినఫలాలు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది. ఉదాహరణకి, మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నారు, దానికి లోన్ కోసం అప్లై చేశారు, లోన్ శాంక్షన్ అయ్యింది అనే న్యూస్ ని ఉదయం 8:30 నుండి రాత్రి 8:30 లోపు ఏ సమయంలో అయినా మీరు వింటారు. అలాగే డబ్బు సమకూరటం కోసం మీరు ఎవరి దగ్గరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వారు ఈ రోజు మీకు డబ్బు ఇస్తామనే మాట చెబుతారు. ఇది కూడా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. అలాగే కుంభరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, చాలా కాలం నుండి మీరు ప్రమోషన్ల కోసం, ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నట్లయితే, మీ కార్యాలయంలో ఈ మధ్య కాలంలో దాని గురించి చర్చ జరుగుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క ఆర్థిక వృద్ధికి సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో, ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీకు వస్తుంది. దీని గురించి కూడా మీరు శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా పరిస్థితులు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో, దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని ఈ యొక్క మంగళవారం రోజు మార్చి 4వ తేదీ రోజు ఉదయం 8:30 నుండి రాత్రి 8:30 లోపు ఎప్పుడైనా మీరు వింటారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నాయి. కానీ వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, పై అధికారుల వల్ల మీరు ప్రశంసలైతే పొందుకోబోతున్నారు. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీ పైన ఒక నేరారోపణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవాను ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.